కేటీఆర్ హరీష్ రావుల మధ్య సాగుతున్న సైలెంట్ వార్కు అడ్డుకట్ట వేయలేకే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం సెగలు పుడుతున్నాయి. వారసత్వ పోరులో వెనక్కి తగ్గేది లేదని ఒకరు, పార్టీ కోసం కష్టపడ్డ తమకు గుర్తింపు ఎక్కడని మరొకరు. ఈ అంతర్యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఇద్దరు అగ్రనేతల మధ్య సమన్వయం కుదర్చడంలో హైకమాండ్ విఫలమైందా, లేక ఈ మౌనం వెనుక భారీ విస్ఫోటనం దాగి ఉందా? వారసత్వ పోరు వర్గపోరుగా మారితే గులాబీ కోట కూలిపోవటం ఖాయమా? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ లో సంభవించబోయే ఆ రాజకీయ భూకంపం ఏ తీరానికి చేరుస్తుంది? అధికారం ఉన్నప్పుడు అణిగి మణిగి ఉన్న అసమ్మతి ఇప్పుడు కట్టలు తెంచుకుంటోంది. అటు కేటీఆర్ అగ్రెసివ్ పాలిటిక్స్, ఇటు హరీష్ రావు సైలెంట్ ఆపరేషన్ పార్టీని రెండు ధృవాలుగా మారుస్తున్నాయా? కేసీఆర్ మౌనం తన వారసుడికి రూట్ క్లియర్ చేసే ప్లానా, లేక తన కళ్ళ ముందే పార్టీ ముక్కలవుతుంటే చూడలేక పక్కకు తప్పుకున్న వైరాగ్యమా? కార్యకర్తల ఆవేదన ఒక్కటే, అగ్రనేతల అహంకారాల మధ్య తమ భవిష్యత్తు ఏమైపోతుందోనని. నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న క్యాడర్కు భరోసా ఇచ్చే నాథుడే లేడు. లోపల రాజుకుంటున్న చిచ్చు ఏ క్షణమైనా లావాలాగా పేలిపోవచ్చు. ఈ విస్ఫోటనం సంభవించినప్పుడు గులాబీ జెండా రెపరెపలాడుతుందా, లేక ముక్కలై గాలిలో కలిసిపోతుందా? గులాబీ వనంలో అస్సలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది.